రావాలని ఆయన కోరారు. కేవలం ప్రారంభోత్సవాలకు వచ్చి వెళ్లడం కాదని సమస్యలను కూడా పరిశీలించాలని ఆయన వివరించారు. అలాగే రాష్ట్ర రాజకీయాలపై ఆయన స్పందించారు. నారా లోకేష్ షాడో ముఖ్యమంత్రి అన్న స్థాయిలో పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పటికీ కార్యాచరణలో లోకేష్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏదైతే పోలవరం ముంపు బాధితులు ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి వాక్వరం పట్టణంలో పెట్టడం జరిగింది. ఆర్&ఆర్ కాలనీ, అక్కడ శ్మశానం లేదండి. ఆర్&ఆర్ కాలనీ ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, రోడ్లు వేసారు, అరకొరగా నీరు ఇచ్చారు, మంచినీళ్ళు లేవండి అక్కడ. వారికి శ్మశానం లేదండి. ఏదైతే పోలవరం ముంపు గ్రామాలు ఉన్నాయో మునిగిపోయిన గ్రామాల్లోకి మళ్ళీ తీసుకుపోయే పరిస్థితి ఉంది వాళ్ళకి. ప్రభుత్వానికి దీన్ని రిప్రజెంట్ చేసాం, అప్పీల్ చేసాం, చలనం లేదు ప్రభుత్వంలో. అదేవిధంగా ఈ జగ్గంపేట నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, బీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్మశానాలు సరిగా లేవు. వారికి ఎవరికి భూములు ఉండవు. వాళ్ళకి పొజిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇల్లు లోన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా గ్రామాల్లో ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో రాజపూడి అనే గ్రామం ఉందండి, మంచినీళ్ళు లేవు. కొత్తూరు అనే గ్రామం ఉందండి, అక్కడ మంచినీళ్ళు లేవు. మెట్ట ప్రాంతం అంతా మంచినీళ్ళకి కటకటలాడిపోతా ఉంటాయి. ఈ జనరేషన్లో ఇంత అద్భుతమైన జీ సెంటర్స్, గూగుల్ సెంటర్స్ తీసుకొచ్చేస్తా ఉన్నాం. రాష్ట్రానికి అద్భుతాలు జరిగిపోతున్నాయి. లక్షల కోట్ల రూపాయలు మనం పెట్టుబడులు తెస్తున్నామని చెప్పుకునే పెద్ద పెద్ద మాటలు చెప్పుకునే మీకు కనీస క్వాలిటీ వాటర్, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ జగ్గంపేట